मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమక్తిపూర్వకంగా నమస్కరిస్తూ సభాసదులందరికీ కూడా నమస్కారం। ఆంజనేయ స్వామి వారు సీతాదేవి యొక్క జాడని గురించి తెలియజేశారు। సీతాదేవి జాడను తెలుసుకునేటువంటి వానరులకి తత్క్షణమే బయలుదేరి సముద్రాన్ని అవలివుడికి చేరి మనం యుద్ధాన్ని ప్రారంభించడానికి ఈ అభిజిత్ లగ్నం సరైనటువంటి ముహూర్తం అని చెప్పి నిర్ణయించి వానరులందరినీ కూడా తక్షణం బయలుదేరవలసిందిగా ఆదేశాలను ఇవ్వాల్సిందని చెప్పి సుగ్రీవుడికి తెలియజేశారు। శ్రీరాముని యొక్క ఆజ్ఞను తలదాల్చినటువంటి ఆ సుగ్రీవుడు వానర సేనందరికీ కూడా బయలుదేరాలని చెప్పటం, అందరూ కూడా బయలుదేరి సముద్రపు తీరాన్ని వారందరూ చేరారు। సముద్రపు తీరాన్ని చేరిన తర్వాత తగినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ అక్కడ అందరూ కూడా వేచి ఉండవలసిందిగా వారినందరినీ కూడా కోరి, అలాగే ఈ సముద్రాన్ని దాటడానికి కావలసినటువంటి ఆలోచనలను చేయవలసిందిగా వారందరికీ కూడా చెప్పి వారందరూ కూడా ఆ సముద్ర తీరంలో సుగ్రీవుడు రామలక్ష్మణులు వానర సైన్యం అంతా కూడా అక్కడ విశ్రమించింది। అదే సమయంలో లంకా నగరంలో రావణాసురుడు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు। ఎందుకంటే లంకాయాంతు కృతం కర్మ ఘోరం దృష్ట్వా భయావహం రాక్షసేంద్రో హనుమత శక్రేణేవ మహాత్మన అభివేద్ రాక్షసాన్ సర్వాన్ క్రియా కించిత్ అవాంగ। మహాపరాక్రమవంతుడు మహానుభావుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారు లంకానగరంలో చేసుకున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసాన్ని అంతా కూడా తెలుసుకున్నటువంటి రావణాసురుడు చాలా విచారానికి లోనయ్యాడు। ఒక వానరము వచ్చి ఇంత విధ్వంసాన్ని సృష్టించింది లంకలో, ఇది శత్రు దుర్భేద్యమైనటువంటిది, శత్రువులు ప్రవేశించడానికి వీలు కానిది అని చెప్పి అనుకుంటే అలాంటి లంకానగరంలో ఒక వానరుడు వచ్చి లంకనంతటినీ కూడా సర్వనాశనం చేసేసాడు అని చెప్పి విచారగ్రస్తుడై వెంటనే కొంచెం పరాక్రమవంతుడు కాబట్టి తాను కూడా కొంచెం దీనివల్ల సిగ్గుపడి వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు। రాక్షసులందరినీ కూడా పిలిచి వాళ్ళతో అన్నాడు, ఒక వానరుడు దుర్భేద్యమైనటువంటి లంకలో ప్రవేశించి లంకనంతటినీ నాశనం చేయటమే కాకుండా లక్షలాది మంది రాక్షసుల్ని హతమార్చాడు। అందులో నా కుమారుడు కూడా ఉన్నాడు, అక్షయ్ కుమారుని కూడా ఆయన సంహరించాడు। ఈ రకంగా అనేక మందిని సంహరించడమే కాకుండా ఎవరినైతే నేను బలవంతంగా తీసుకొని వచ్చానో ఆ సీతాదేవి యొక్క జాడని తెలుసుకున్నాడు। తోకకి నిప్పండిస్తే ఏమాత్రం భయపడకుండా తిరిగి వెళ్ళిపోయాడు। అందువల్ల ఇది మనం చాలా తీవ్రంగా పరిగణించవలసినటువంటి విషయం। అలాగే ఇప్పుడు నాకు మరొక వార్తలు కూడా తెలిసింది। తిరిగి వెళ్ళినటువంటి వానరం రామలక్ష్మణులను కలుసుకుంది। వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి సేనతోటి వానర సేనతోటి ఈ లంకా నగరానికి అతి త్వరలో యుద్ధానికి రాబోతున్నారు అని చెప్పి తెలిసింది। అందువల్ల నేను ప్రభువును కాబట్టి మీ అందరి యొక్క ఆలోచనలను చేసుకుని దానికి అనుగుణంగా ఇప్పుడు ఏం చేయాలో నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను। ఎందుకంటే ప్రభు అనేవాడు ఎప్పుడు కూడా అందరి యొక్క ఆలోచనలని కూడగట్టుకుని దాని ప్రకారం చేయాలి। అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటి, ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి, దీని గురించినటువంటి నిర్ణయాలన్నీ కూడా మనం తీసుకోవాలి। అందువల్ల మీ ఆలోచనలు ఏవైతే ఉందో
అవన్నీ కూడా నాకు తెలియజేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా అడిగాడు. ఎప్పుడైతే రావణాసురుడు ఈ రకంగా అడిగాడో రాజుగారు అడిగినప్పుడు ఆ రాజుగారిని బట్టి సమాధానం అనేటువంటిది వస్తుంది. రాజుగారు వివేచన కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు అయితే కనుక వీళ్ళిచ్చే సలహాలు కూడా ఆ రకంగా ఉంటాయి. కానీ కొంతమంది కంటే ఎక్కువ మంది 90% మందికి ఎలా ఉంటుందంటే అడగటానికి అడుగుతారే కానీ తమ మనసులో ఏది ఉందో ఆలోచనే సరైంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అందువల్ల వాళ్ళకి ఇష్టమైనటువంటిదే చెప్పాలి. వాళ్ళకి ఇష్టమైనటువంటిది కానిది ఏదైనా చెప్తే కనుక వాళ్ళు దాన్ని అంగీకరించలేరు. అటువంటి స్వభావం మానవుల్లో కూడా చాలామందికి ఉంటుంది. అది సరైనది కాదు. ఎందుకంటే ఎదుటి వాడిచ్చేటటువంటి ఆలోచనని గౌరవించగలిగినప్పుడే వాడి ఆలోచన ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏమిటి అనేది అడుగుతారే కానీ నిర్ణయాలు ఆల్రెడీ వాళ్ళు చేసేసుకుని ఉంటారు. రావణాసురుడు కూడా అటువంటి వాడే. అందుకని అందులో కొంచెము అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా అసురులే, పూర్తిగా రాక్షసులే. కాబట్టి వాళ్ళ నిర్ణయాలు కూడా ఆ రకంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే రావణుడు ఇలా మాట్లాడాడో వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కరించి వాళ్ళు అన్నారు, మన సైన్యం దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి, కొడవళ్ళు ఉన్నాయి, శూలాలు ఉన్నాయి, ఇనప గుదియలు ఉన్నాయి, పెద్ద పెద్ద గదలు లాంటివి. అంతేకాదు చెట్లతోటి, రాళ్లతోటి, వీటన్నిటితో కూడా యుద్ధం చేయగలం. అలాగే మాయా యుద్ధాన్ని చేయగలం. ఇంతటి బలవంతులైనటువంటి రాక్షసేనంతా కూడా మీ దగ్గర ఉంది. అలాగే మీరు భగవతీపురం మీద దండెత్తినప్పుడు నాగులందరూ కూడా పారిపోయారు. అలాగే కైలాసానికి వెళ్ళి అక్కడ యుద్ధం చేసినప్పుడు యక్షులందరూ కూడా తలోదిక్కుగా పారిపోయారు. రుద్రగణాలు కూడా ఎక్కడ ఆగలేదు మీ ముందర. కుబేరుడు మీతో యుద్ధం చేయలేక ఆయన మీకు పాదోహం అని చెప్పి పాదాక్రాంతుడైపోయాడు. అప్పుడే మీరు ఆయన యొక్క పుష్పక విమానాన్ని కూడా ఎత్తుకొచ్చారు. ఇలా ఆయన యొక్క విమానాన్ని లాక్కున్నారు, సావచ్యతో కొట్టారు యక్షులందరినీ. అంతేకాదు మయుడు అనేటటువంటి దానవ రాక్షసుడు, దానవర్గంలో ప్రముఖుడు, చాలా గొప్ప రాక్షసుడు. ఆయన్ని కూడా ఈయన ఒకానొక సమయంలో ఆయనతో యుద్ధం చేశాడు. ఈయన యొక్క పరాక్రమానికి భయపడిపోయి ఆ మయుడు తన కూతురు అయినటువంటి మండోదరి అనేటువంటి ఆమెని ఈయనకిచ్చి వివాహం చేశాడు. అలాగే మధువు అనేటటువంటి మరొక రాక్షసుడు, ఆయన కూడా ఈ రావణాసురుడి యొక్క ప్రతాపానికి నిలవలేక ఆయన కూడా ఆయన యొక్క పాదాక్రాంతుడయ్యాడు. ఈ మధువు అనేటటువంటి వారు ఎవరంటే కుంభీనస అనేటటువంటి మాల్యవంతుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి కుంభీనస అనేటటువంటి కుమార్తె. ఈమె రావణాసురుడికి చెల్లెలు అవుతుంది వరుసకి. ఈవిడ మధువు అనేటటువంటి రాక్షసుడు ఒక ఆయన వచ్చి ఈ కుంభీనసని వివాహం చేసుకుని తీసుకువెళ్ళిపోయి వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రావణాసురుడు చెల్లెల్ని అపహరించుకున్న మధువు అనేటటువంటి వాడు తీసుకెళ్ళాడని చెప్పి తెలిసి వెళ్ళి వాడితో యుద్ధం చేశాడు. వాడు ఈయన బాధాక్రాంతుడయ్యి నీతో నేను యుద్ధం చేయలేను, నీతో స్నేహాన్ని మాత్రమే కాంక్షిస్తున్నాను అని చెప్పి వాడు అన్నాడు. అలాగే చెల్లెలు వచ్చి కాళ్ళ మీద పడి నువ్వు వీడి ప్రాణాలు తీయద్దు, ప్రాణాలు కనుక తీస్తే కనుక నా సౌభాగ్యం అనేటటువంటిది పోతుంది అని చెప్పి ఆవిడ కూడా బతిమలాడటం వల్ల ఆవిడ వదిలేసి అప్పటి నుంచి ఆయనతో మిత్రత్వాన్ని పెంచుకున్నాడు. ఇలాగా మీరు ఎవరితో అయినా కూడా మీ పరాక్రమానికి అందరూ భయపడినటువంటి వాళ్ళే. అలాగే నాగులందరూ కూడా భయపడిపోయి పాతాళానికి పారిపోయారు. వాసుకి, తక్షకుడు, శంకుడు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చూస్తే భయపడి బెదిరిపోతుంటారు. అందువల్ల మీ శక్తిని కానీ మీ పరాక్రమాన్ని కానీ తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. వరుణదేవుని కుమారులు కూడా చాలా గొప్పవాళ్ళు, వాళ్ళని కూడా మీరు యుద్ధంలో జయించారు. అలాగే మహేంద్రి యొక్క సేనని అల్లకల్లోలం చేశారు మీరు. అందువల్ల మీతో సమానమైనటువంటి పరాక్రమం ఉన్నటువంటి వాడు కానీ, మీతో సమానమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాడు కానీ ఒక్కడు కూడా లేడు. అందువల్ల మీరు రాముడు వస్తున్నాడు లేదు వానరులు వస్తున్నారు అనేటటువంటి విషయంలో ఎటువంటి భీతిని చెందవలసినటువంటి అవసరమే లేదు. మరొక విషయం, మీ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు అమోఘమైనటువంటి వరాలను కలిగినటువంటి వాడు. ఇంద్రుడిని జయించి ఆ ఐరావతాన్ని కూడా తన వశం చేసుకుని మీరు బతిమలాడితే ఆ ఇంద్రుడిని వదిలేశాడు. ఇంద్రజిత్తు ఒక్కడి చాలు ఆ సైన్యానంతాన్ని కూడా మట్టు పెట్టడానికి. అందువల్ల మీరు ఈ విషయంలో ఎటువంటి
ఆందోళన చెందవలసినటువంటి విషయం లేదు, అవసరం లేదు. మీరు ఈ భారాన్నంతా కూడా కేవలం ఇంద్రజిత్తుకి అప్పచెప్పండి. ఇంద్రజిత్తు ఒక్కడే మీరు ఏదైతే కావాలనుకున్నాడో అవన్నీ కూడా చేస్తాడు అని చెప్పి రాక్షసుల్లో ప్రముఖులందరూ కూడా రావణాసుడికి తెలియజేశారు. ఇందులో ప్రహస్తుడు అనేటటువంటి వాడు ఇప్పుడు ఒక్కొక్కరుగా ముఖ్యమైనటువంటి వాడు వాడి యొక్క అభిప్రాయం చెప్తూ, రావణ ప్రభు మిమ్మల్ని ఎదిరించగలిగినటువంటి వాళ్ళు పక్షి జాతిలో కానీ నాగజాతిలో కానీ దేవతలు కానీ గంధర్వులు కానీ ఎవ్వరూ కూడా లేరు. అందువల్ల ఎవరో నరుడు పాడుస్తున్నాడని చెప్పి మీరు భయపెట్టడం ఏంటి, మమ్మల్ని ఈ సమావేశాన్ని పిలవడం ఏంటి, దీని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి ఆ వానరుని చంపకుండా వదిలిపెట్టేశాం. మీరు ఇప్పటికైనా ఆజ్ఞ ఇవ్వండి, లంకలో ఒక్క వానరం కూడా రాకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడే మీరు ఆజ్ఞ కలిగిస్తే ఇప్పుడే నేను వెళ్ళిపోతాను, సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతాను. ఎందుకంటే వీళ్ళందరూ మాయతో వెళ్ళిపోగలరు, క్షణాల్లో వెళ్ళిపోగలరు. నేను వెళ్ళి వానరులందరినీ చంపేస్తాను. వాళ్ళతో పాటే ఏ వానరం అయితే మన లంకను నాశనం చేస్తుందో ఆ వానరాన్ని కూడా చంపేస్తాను. అందువల్ల నేను నిజానికి తప్పు చేశాను. మీ ఆజ్ఞ ఇవ్వలేదని చెప్పి నేను ఊరుకున్నాను, కానీ ఆ రోజు ఆ వానరాన్ని చంపేసి ఉంటే కనుక మీకు ఇంతవరకు కథ వచ్చేది కాదు. అందువల్ల నాకు ఇప్పటికైనా ఆజ్ఞ ఇవ్వండి, వానరాలన్నింటినీ కూడా నేను చూసుకుంటాను, ఎవరూ మిమ్మల్ని ఏం చేయలేరని చెప్పి వాడు చెప్పాడు. ఇప్పుడు దుర్ముఖుడు అనేటటువంటి మరొకడు అన్నాడు, అసలు వానరం మీ అనుమతి లేకుండా ఇలా ప్రవేశించడం, లంకా నగరాన్ని విధ్వంసం చేయడం, అలాగే మీ సేనని నష్టపరచడం, ఇవన్నీ కూడా చాలా ఒప్పుకోలేనటువంటి తప్పులు. అందువల్ల మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను ఇప్పుడే సముద్రపు ఆవలి ఒడ్డుకు వెళ్ళి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చేదాకా కూడా వేచి ఉండాల్సినటువంటి పని లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా క్షణంలో భస్మీపటనం చేసి తిరిగి వస్తాను అని చెప్పి ఈయనన్నాడు. వజ్రధనుష్ఠుడు అనేటటువంటి మరొకడు అన్నాడు, లక్ష్మణుడు సుగ్రీవుడితో కలిసి రాముడితో కలిసి వానరులందరినీ తీసుకుని వస్తున్నాడా, నేను రామలక్ష్మణ సుగ్రీవులందరినీ కూడా ఒక క్షణంలో చంపేస్తాను, మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి, నేను వెళ్తాను అని చెప్పి వీడన్నాడు. ఇలా అసంఖ్యాకులైనటువంటి వానరులు ఈ దగ్గర ఉన్నటువంటి సైన్యంలో అనేక మంది. వీళ్ళకి యుద్ధోత్సాహము ఎక్కువ. అంటే ఎవరితోనైనా పోట్లాడాలన్నా, ఎవరితోనైనా యుద్ధం చేయాలన్నా, ఎవరినైనా చావగొట్టాలన్నా వీళ్ళందరికీ కూడా చాలా కోరిక. అందులో ఇప్పుడు ప్రభు కోరిక తీర్చడం కోసం వీళ్ళు ఎంత పనైనా చేస్తారు. వీళ్ళందరూ కూడా అన్నారు, తప్పకుండా మేమందరం కూడా నీకు సహకరిస్తాం, అసలు మనలో ఒక్కడి చాలు వాళ్ళందరినీ చంపేయడానికి, ఇంతమంది ఎందుకు అంటే ఈ వజ్రధనుష్ఠుడు అనేవాడు అన్నాడు, నేను ఒక గొప్ప సలహా చెప్తా వినండి. మనం కామరూపం కలిగినటువంటి వాళ్ళ రాక్షసులందరం కూడా మేమందరం కూడా మానవుల్లాగా మారిపోతాం. మానవుల్లాగా మారిపోయి మేము వెంటనే ఇంకా వాళ్ళు సముద్రాన్ని దాటి రావట్లేదు, అక్కడే ఉన్నారు, మేమందరం కూడా మానవుల్లాగా అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత నేను ముందుండి రాముడిని కలుస్తాను, రాముడిని కలిసి రాముడికి చెప్తాను, నన్ను భరతుడు పంపించాడు నీ సహాయం కోసం, మేమందరం కూడా ఇంతమంది సైన్యం కూడా నీతో యుద్ధం చేయడానికి వచ్చామని చెప్పి నేను రాముడికి చెప్తాను. రాముడు ఆనందంగా అందరినీ కూడా రమ్మంటాడు. అప్పుడు వాళ్ళ సైన్యంతో పాటు మేము కలిసిపోతాం, కలిసిపోయి వాళ్ళతో పాటుగా మేము కూడా బయలుదేరుతాం. బయలుదేరి వాళ్ళు బయలుదేరగానే వెనక నుంచే ఒక్కొక్కరిని చంపేసుకుంటూ వస్తాం. ఈ రకంగా వాళ్ళ సైన్యం అంతా వాళ్ళ సైన్యంలో ప్రవేశించి వాళ్ళ సైన్యాన్ని అంతా నాశనం చేసేస్తాం. ఈ కపటోపాయాన్ని రాముడు తెలుసుకోలేకపోతాడు. అందువల్ల నాకు అనుజ్ఞ ఇవ్వండి, నేను వెళ్ళి ఈ పని చేస్తాను అని చెప్పి ఈ వజ్రధనుష్ఠుడు మళ్ళీ చెప్పాడు. అలాగే వజ్ర హనుము అనేటటువంటి మరొకడు ఉన్నాడు. ఆయన అన్నాడు, అసలు మీ అందరూ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీ అందరూ కూడా ఎవరి పనులు చూసుకుంటూ వాళ్ళు హాయిగా ఉండండి, నాకు మీరు ఆజ్ఞ ఇవ్వండి, నేను ఒక్కడిని వెళ్ళి ఆ రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని, అంగదుడిని, హనుమంతుడిని అందరినీ చంపేసి వస్తా, అసలు ఎవరిని కూడా ఉంచను అన్నాడు. ఈ రకంగా ఒక్కొక్క రాక్షసుడు ఆ రావణుడికి మేమంటే మేము, మాకు అనుజ్ఞం అంటే మాకు అనుజ్ఞం అంటే మేము చంపేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా ఇంకా నికుంభుడు, రభసుడు, అలాగే సూర్యశత్రువు, సుప్తఘ్నుడు, అలాగే మహాపార్షుడు. ఈ మహాపార్షుడు యజ్ఞాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడంలో స్పెషలిస్టు. అలాగే ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, వజ్రద్రష్టుడు, ధూమ్రాక్షుడు, ఇలాగ అనేకమైనది రాక్షస నాయకులు, రాక్షస ప్రముఖులు. వీళ్ళందరూ కేవలం మాటలు మాట్లాడటం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గదల్ని, ఈటల్ని, శక్తుల్ని, మల్యాల్ని, ఖడ్గాల్ని వీటన్నిటిని కూడా తీసుకుని మాకు అనుజ్ఞ ఇవ్వండి, మాకు అనుజ్ఞ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అని చెప్పి అందరూ కూడా సిద్ధపడ్డారు. ఇలా రణోత్సాహంతో, యుద్ధోత్సాహంతో
ఉత్సాహంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ చూసి విభీషణుడు వాళ్ళందరినీ కూడా కూర్చోమని చెప్పాడు. అందరూ నిదానంగా కూర్చోండి. ఎంతటి క్లిష్టమైనటువంటి కార్యమైనా, ఎంతటి ఇబ్బందికరమైనటువంటి సమస్య అయినా దాన్ని పరిష్కరించుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి. ఈ కార్యాన్ని పరిష్కరించుకోవడానికి మనం 4 మార్గాలను అనుసరించాలి. సామ, భేద, దానం, దండోపాయాలు అనేటటువంటి మొట్టమొదటి 3టిని వదిలేసి మీరు చిట్ట చివరిదైనటువంటి దండోపాయాన్ని పట్టుకున్నారు, యుద్ధానికి సిద్ధపడ్డారు. దానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రాజ్య పాలన మీద ఎవరికైతే శ్రద్ధ లేదో, ఎవరికైతే రాజు మీద గౌరవం లేదో, ఎవరైతే తమ సంపదలన్నింటినీ కూడా కోల్పోతారో అటువంటి వారే వివసులై విశేషణ లేకుండా ఇష్టమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీరు ఎవరి మీదో జయించాలని, ఏదో పొందాలని ఆకాంక్షతోటి ఇలా యుద్ధం చేయాలని చెప్పి తొందరపడుతున్నారు. మీరు తొందరపడుతున్నారే కానీ ఇక్కడికి ప్రవేశించినటువంటి వానరుడు తనకి ఏమీ తెలియకపోయినా బ్రహ్మాండమైనటువంటి తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు. లక్షలాది సైన్యాన్ని ఆయన ఒక్కడే హతమార్చాడు. అయినా రాముడు ఏ తప్పు చేశాడని చెప్పి మనం రాముడి మీద యుద్ధానికి వెళ్ళాలి, రాముడికి అక్కడికి వెళ్ళి చంపేయాలి, లేదంటే రాముడిని వంచన చేయాలి, రాముడు మోసం చేయాలి. రాముడు ఏం తప్పు చేశాడు? అన్నిటికంటే ఒక ధర్మం ఉంది. ఎవరైతే అన్యాయం చేయరో వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అపజయం అనేటటువంటి కలగదు. కానీ ఎవడైతే అన్యాయం చేసి ఉంటాడో అటువంటి వాడిని ఎప్పుడూ కూడా జయం వరించదు. వాడిని అపజయము కలగదు, వీడికి జయము వరించదు. చేసిన తప్పు మన నుంచి జరిగింది. సీతాదేవి అపహరణ అనేటటువంటిది మనం చేసింది. అందువల్ల ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. దూత వచ్చి చూసి వెళ్ళిపోతున్న వాడిని మనమే బంధించి నిర్బంధించి శిక్షణ విధించాం. అందుకే ఇంతటి ఘాతుకానికి ఆయన పాల్పడ్డాడు. అలాగే కరదోషనాథులు ఇద్దరు కూడా వాళ్లే వెళ్ళి రాముడితో పొలం పెట్టుకుని వాళ్ళిద్దరు కూడా అనవసరంగా రాముడితో యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరూ కూడా రాముడి యొక్క చేతిలో హతనైపోయారు. అందువల్ల తప్పు చేసినటువంటిది మనం. అందువల్ల రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళేటటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మానుకుని జానకిని ఆయనకి కనుక అప్పచెప్పడం అనేటటువంటిది సర్వత్రా ఉత్తమమైనటువంటిది. అలా చేయటం వల్ల రాక్షసులు ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ధర్మం అనేటటువంటిది జయిస్తుంది. రాముని వైపు ఎటువంటి అధర్మం కూడా లేదు. ఆయన ఏమీ చేయలేదు. తప్పు ఆయనది కాదు, తప్పు మనది. ఆయన భార్యని అన్యాయంగా తీసుకురావడం అనేటటువంటి తప్పు. కాబట్టి మనం తిరిగి రాముడికి జానకిని అప్పగించేస్తే కనుక ప్రస్తుతం మనం ఏదైతే క్లిష్ట పరిస్థితిలో ఉన్నామో, ఏ సమస్య గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో అటువంటి సమస్యని అధిగమించవచ్చు. దానికి ఉత్తమమైనటువంటి విధానం ఇదే అని చెప్పి నా అభిప్రాయము అని చెప్పి విభీషణుడు చెప్పాడు. ఎప్పుడైతే విభీషణుడు ఈ మాట చెప్పాడో రావణాసురుడికి అస్సలు నచ్చలేదు. వెంటనే కుర్చీలోంచి లేచాడు. అక్కడ సమావేశానికి పిలిచింది ఆయనే. కుర్చీలోంచి లేచాడు, లోపల తన గదిలోకి వెళ్ళిపోయాడు. అర్థంతంగా రాజుగారు వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇలా సీతాదేవిని అప్పగించడము ధర్మము అంటే ధర్మమని చెప్తే, ఎందుకంటే ఈయన చేసిన అధర్మం అని ఈయన తెలుసు. ఏం మహాత్ముడు కాదా, ఈయన చదువుకోలేదా అంటే ఈయన బాగా చదువుకున్న పండితుడే రావణాసురుడు కూడా. కానీ తాను చేసిన పని ఎవడైనా కూడా వాడికి వాడు సమర్థించుకుంటాడు. ఎవడు కూడా తను చేసినది తప్పు అని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని. అలా తెలుసుకోడు, తాను చేసిందే సరైనటువంటిది అనేటటువంటి దాని మీద నిలబడతాడు రావణాసురుడు కూడా. అందుకనే విభీషణుడు చెప్పినటువంటి మంచి మాట ఆయనకి నచ్చలేదు. అందుకని వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత విభీషణుడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే మరి ఇంకా ఎప్పుడైతే రాజుగారు లేరో ఆ మీటింగ్ అక్కడితో సస్పెండ్ అయిపోయింది. అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విభీషణుడు అనుకున్నాడు, అన్నగారికి సొంత అన్నగారు, అందరూ కూడా ఒక తల్లి కడుపున పుట్టినటువంటి వాళ్ళు. అన్నగారికి నేను వ్యక్తిగతంగా కూడా కలిసి నా అభిప్రాయాన్ని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి భావించి ఈయన బయలుదేరి రావణాసురుడి యొక్క మందిరానికి వెళ్ళాడు. బ్రహ్మాండంగా అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ఆ ఇంద్రుని యొక్క అమరావతి కంటే అద్భుతంగా ఉంటుంది. ఎవరికీ లేనటువంటి సౌకర్యాలన్నీ కూడా రావణాసురుడికి ఉన్నాయి. అటువంటి మందిరం అని చెప్పి ఆంజనేయ స్వామి వారు చూసింది మనకి చెప్పారు. ఇప్పుడు ఈయన ఆ ప్రాకారాలు, ఆ కక్షలు, ఆ ద్వారాలు అన్నీ కూడా దాటుకుంటూ ఆ రావణాసురుడు
కూర్చున్నటువంటి ప్రదేశాన్ని దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ బ్రాహ్మణులందరూ కూడా వేద మంత్రాలు చదువుతూ ఉన్నారు. చక్కగా మంచి యజ్ఞాన్ని హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అన్నీ కూడా పాలు, పెరుగు, నెయ్యి అన్నీ ఉన్నాయి. చక్కటి మంత్రాలను పఠిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా అక్షంతలతోటి వాటన్నిటితో కూడా పూజలు చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆయన యొక్క భవనంలో ఈయన ప్రవేశించాడు. ప్రవేశించగా రావణాసురుని చూశాడు. అన్నగారికి, ప్రభువుకి ఒకసారి నమస్కారం చేశాడు. కళ్ళతో చెప్పాడు అక్కడ కూర్చొని. బ్రహ్మాండమైనటువంటి సింహాసనం మీద ఈయన కూర్చుని అన్నాడు, అన్నయ్య, నేను నీకు ఒక మాట చెప్దామని వచ్చాను. సభలో కూడా ఇదే మాట చెప్పాను. సీతాదేవిని ఎప్పుడైతే తీసుకొచ్చావో అప్పటి నుంచి కూడా అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఒక్క శుభశకునం కూడా మన లంకలో కనిపించట్లేదు. అవి ఏంటంటావా, హోమకార్యాలు చేస్తుంటే కనుక అగ్ని చక్కగా పైకి రావాలి, కానీ అగ్ని అలా రావట్లా, నిప్పురవ్వలు వస్తున్నాయి. అలాగే వేదాధ్యయనం చేసుకునేటటువంటి ప్రదేశాల్లో సర్పాలు తిరుగుతూ ఉన్నాయి. అలాగే హోమద్రవ్యాలైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటి వాటనేటువంటి వాటి చీమలు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఇప్పుడు కూడా ఇటువంటివి కనిపించలేదు. అలాగే మన సేనలో ఉన్నటువంటి, అంటే వీళ్ళకి చతురంగ బలాలు ఉంటాయి, అశ్వాలు, గజాలు, గాడిదలు, ఇలా వాళ్ళు ఏవైతే వాహనాలను ఉపయోగిస్తారో అవన్నీ ఉంటాయి. వాటన్నిటి యొక్క రోమాలన్నీ కూడా నిక్కబడుచుకుని ఉంటున్నాయి. అవి కాదు, అదే కాకుండా అవన్నీ కూడా విపరీతంగా కన్నీరు కారుస్తూ ఉన్నాయి. అనేక మంది వైద్యులు వాటికి ఎటువంటి వైద్యం చేసినా కూడా ఫలితం లేదు. అవన్నీ కూడా గుంపులుగా ఉండటానికి ఇష్టపడి ఏమిటో పెద్దగా అరుస్తూ ఉన్నాయి. ఈ అపశకునాలన్నీ కేవలం నాకే కాదన్నయ్య, రాక్షసులందరికీ కూడా కనిపిస్తున్నాయి. కానీ ప్రహస్తులు మొదలైనటువంటి రాక్షసులు నీతో చెప్పలేక, నీకు చెప్పలేక వాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే రాజుగారితో చెప్తే ఒక తలకాయ నొప్పి. ఇష్టమైతే బాగానే ఉంటుంది, మెడలో ఉన్నటువంటి హారం తీసిస్తాడు. ఇష్టం లేదంటే కనుక తలకాయ తీసేయమంటాడు. అందులో ఇటువంటి రాక్షసులు ఎందుకు వచ్చిన వల్ల అందుకని ఎవరు చెప్పరు. అంతేకాదన్నయ్య, ఇళ్ల మీద కాకులు చేరి గుంపులుగా చాలా పెద్దగా వస్తున్నాయి. ఈ రకంగా ఏవి కూడా సరైనటువంటి శకునాలు కనిపించట్లేదు. సీతాదేవి వచ్చినప్పటి నుండి ఇదే పరిస్థితి. అందువల్ల నేను ఇందాక చెప్పినటువంటి మాటనే మరొకసారి నీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో అనుకోవచ్చు. నేను నీ మంత్రిని కాదు, నీ సేనాధిపతిని కాదు, తోడ పుట్టినటువంటి వాడిని. నీ హితం కోరి చెప్తున్నాను, నీ క్షేమం కోరి చెప్తున్నాను. ఎందుకంటే ఆవిడ నీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఆవిడ మాకు మాత్రం ఒక కాలరాత్రిలాగా ఈ లంకనంతా కూడా నాశనం చేయడానికి వచ్చినటువంటి ఆవిడలాగా కనిపిస్తుంది. అందువల్ల ఆవిడ్ని దయచేసి మనం అప్పచెప్పేద్దాం. రాముడికి అప్పచెప్పేస్తే ఈ గోళ ఉండదు, ఈ యుద్ధం ఉండదు, ఏమీ ఉండదు. రాముడు ఒప్పుకుంటాడు, యుద్ధానికి రాడు అని చెప్పి అనగానే ఆయన అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో సీతాదేవిని అప్పగించడం మాత్రం జరగదు, దుబ్బం అన్నాడు. చేసేదేవి లేదు, బయలుదేరాడు, వచ్చేసాడు. ఈయన చేయవలసినటువంటి ఆ హోమ కార్యక్రమాలు అవన్నీ ముగించుకుని ఇప్పుడు ఆలోచన మందిరం అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మందిరం ఉంది. అక్కడ కూర్చుని వీళ్ళు మంత్రాంగం అంతా కూడా అక్కడ చేసుకుంటాడు, సభలో కాకుండా అటువంటి ప్రదేశంలో. ఇప్పుడు ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి రథాన్ని నిర్వహించి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేవకులతో చెప్పాడు, వెంటనే ప్రముఖమైనటువంటి రాక్షసుల్ని, నాయకుల్ని అందరినీ కూడా తీసుకుని ఇక్కడికి వచ్చేయమని. రాజుగారి ఆజ్ఞ అయింది. ఒకడు ఏనుగు మీద బయలుదేరాడు, ఒకడు గుర్రం మీద బయలుదేరాడు, ఒకడు గాడిద మీద బయలుదేరాడు. అలా ఎవరికి వారి యొక్క వాహనాల మీద బయలుదేరి ఆ ఆలోచన మందిరం అనేటటువంటి ఒక పెద్ద సభా ప్రాంగణాన్ని అందరూ చేరుకున్నారు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటిది. లంకే అద్భుతమైనటువంటిది. అంతా కూడా బంగారంతో నిర్మించింది, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ కూడా పొదిగినటువంటిది. అటువంటి బ్రహ్మాండమైనటువంటి మందిరంలోకి వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అందరికీ కూడా వారి ఆసనాలు చూపించాడు. అందరూ కూడా ఎవరి ఆసనాల్లో వాళ్ళు కూర్చున్నారు. ఇలా కూర్చున్న తర్వాత విభీషణుడు కూడా నమస్కరించుకుంటూ వచ్చాడు. వచ్చినటువంటి వాడు మొట్టమొదట రావణాసురుడు యొక్క పాదాలకు నమస్కరించాడు, అన్నగారు కాబట్టి. వెంటనే ఆయన కూడా ఒకచోట కూర్చోమని చెప్పాడు. అందరూ కూర్చున్నారు. కూర్చోబెట్టిన తర్వాత ప్రహస్తుడు అనేటటువంటి వాడు ఈయన యొక్క సేనాధిపతి. ఆయన చెప్పాడు, నువ్వు ముందరగా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థని లంకానగరం మొత్తం కూడా ఏర్పాటు చేయి. మొట్టమొదటి అంటే ఇంకా యుద్ధానికి సిద్ధపడుతున్నాడు అనేటువంటి ఒక నాంది అనగానే వెంటనే ఆ ప్రహస్తుడు బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి ఆజ్ఞలు ఇచ్చాడు.
ఈ మందిరం చుట్టూతా, ఎందుకంటే మందిరంలో కూడా చాలా గొప్ప మంత్రాంగం ఇప్పుడు జరగబోతోంది. అందుకని ఈ మందిరం చుట్టూతా అలాగే కావలి మొత్తం కట్టుదిట్టం చేశాడు. లోపలికి వచ్చాడు, చెప్పాడు మీరు ఏదైతే ఆజ్ఞించారో దాన్నంతా కూడా పూర్తి చేసి వచ్చాను, మొత్తం కూడా రక్షణ వ్యవస్థ కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి వచ్చాను అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు రావణాసురుడు వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పాడు, ఎప్పుడైనా సరే ఏవైనా సమస్యలు వచ్చినా, క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా అందరితో కూడా ఆలోచన చేసి అందరి యొక్క అభిప్రాయాలను తెలుసుకుని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఏం చేయాలో నిర్ణయించడం అనేటువంటిది ఒక రాజు చేయవలసినటువంటి పని. ఇంతవరకు నేను ఏ పని చేసినా కూడా నాకు ఎదురు లేదు. నాకు దేవేంద్రుడితో కానీ, సూర్యచంద్రులతో కానీ, అష్టదిక్పాలకులతో కానీ, దేవతలు ఎవరితో అయినా సరే నాకు ఎప్పుడు కూడా అపజయం ఉన్నటువంటిది కలగలేదు. నేను ఏదైతే సంపదలు కావాలనుకున్నానో అవన్నీ నా దగ్గరకు వచ్చాయి. నన్ను జయించినటువంటి వాడు ఇంతవరకు ఎవడో కనపడలా. ఎవడో వాళ్ళలాంటి వాడు ఒకడేదో నా మీద కొంచెం పెత్తనం చేశాడు, అయినా వాడితో నేను మిత్రుత్వాన్ని చేసుకున్నాను, కానీ శత్రుత్వం నాకు లేకుండా చేసుకున్నాను. అందువల్ల ప్రపంచం అంతా, 3 లోకాలన్నీ కూడా నాతో గడగడలాడిపోయేవి. అయితే ఇప్పుడు ఈ రాముడు అనేటటువంటి ఒక నరుడు ఏదో యుద్ధానికి వస్తానని చెప్పి, అది కూడా వానరులను తీసుకుని తెలిసింది. దాని గురించి నేనే పెద్ద భయపడట్లేదు. ఎందుకంటే అంతమంది దేవతలకి, యక్షులకి, గంధర్వులకి భయపడినటువంటి వాడిని ఈ నరుడికి భయపడటం అనేటువంటిది జరగనే జరగదు. అందులో వచ్చేది ఎవరిని? వానరులను తీసుకుని. అయినా కూడా వస్తున్నాడు కాబట్టి మనం ఏదో భయపడాలి అని కాదు, కానీ మనం ఏమి చేయాలి అనేటటువంటిది నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఈ రాముడు మనతో ఎందుకు యుద్ధానికి వస్తున్నాడు? నేను ఆ సీతాదేవిని తీసుకొచ్చాను. మొట్టమొదటి నేను సీతాదేవిని కావాలని తీసుకురాలేదు. నా చెల్లెలు చెప్పింది కాబట్టి, కరుణ్ చంపేశాడు కాబట్టి ఆ రాముడికి కూడా ఏదో రకమైనటువంటి శిక్షణ ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఆ సీతాదేవిని చూసిన దగ్గర నుంచి నాలో మన్మథ తాపం అనేటటువంటిది పెరిగిపోతుంది. నా దగ్గర ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ అటువంటి స్త్రీ మాత్రం ఇంతవరకు నా దగ్గర లేదు. అందువల్ల నేను ఆవిడ చాలా ఎక్కువగా గాఢంగా కోరుకున్నాను, కానీ ఆవిడ ఎక్కడ కూడా నాకు లొంగట్లేదు. లొంగకుండా 12 నెలల సమయాన్ని విధించింది ఆవిడ కాదు, ఈయన. 12 నెలలు సమయం ఇస్తున్నాను, ఈయనే కాళ్ళ వెళ్ళబడి 12 నెలలైనా ఒప్పుకో, లేదంటే కనుక నిన్ను చంపేస్తాము, తినేస్తాము అని చెప్పాడు. అందువల్ల 12 నెలల సమయాన్ని ఇచ్చాను. అడిగింది నన్ను. ఈ 12 నెలల సమయం కూడా ఆగేలాగా నాకు అనిపించట్లేదు. ఈ లోపల వాళ్ళ ఆయన ఏమో బయలుదేరి యుద్ధానికి వస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన గురించి భయపడి కాదు నేను మాట్లాడుతుంది, మనం ఏమి చేయాలో దాని గురించి మాట్లాడుకోవాలి. మరొక విషయం ఏంటంటే, మొన్నటిదాకా కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు. 6 నెలలు నిద్రపోతే 6 నెలలు మెలకువగా ఉంటాడు. అందువల్ల కుంభకర్ణుడితో ఈ విషయం చర్చించడానికి అవకాశం రాలేదు. ఇప్పుడు కుంభకర్ణుడు నిద్ర నుంచి లేచాడు. అందువల్ల అందరూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని గురించి చర్చించి మనం తగినటువంటి నిర్ణయాన్ని, మనం ఎలా సంసిద్ధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం నిర్ణయించుకుందాం అని చెప్పి అని రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా సముద్రాన్ని దాటి వద్దాం అనుకుంటున్నారు. ఏదో ఆంజనేయుడు వచ్చాడంటే వచ్చాడేమో, వీళ్ళందరికీ సముద్రాన్ని దాటి వస్తారు అనేటటువంటి భయం కూడా నాకు లేదు, నమ్మకం కూడా లేదు. వాళ్ళు ఎలాగో రాలేరు, వాళ్ళు అక్కడే ఉంటారు. అసలు మనం వెళ్ళి అక్కడే చంపేయటమా, ఏం చేయటం అనేటటువంటిది ఇప్పుడు నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ఆయన అన్నాడు. ఇప్పుడు వీళ్ళలో మొట్టమొదట కుంభకర్ణుడి కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు, ఎందుకంటే కుంభకర్ణుడు నిద్ర లేచాడు కాబట్టి కుంభకర్ణుడు కూడా ఈ సమావేశంలో ఉన్నాడు ఇవాళ ఆలోచన మందిరంలో. కానీ కుంభకర్ణుడు అన్నాడు, అన్నయ్య నువ్వు చేసిన పని బాగుంది, ఎవరో నీకు నచ్చారు, నచ్చిన వాళ్ళని తెచ్చావు, కానీ ఆ తెచ్చే ముందర ఒక మాట కూడా చెప్పుంటే బాగుండేది కదా. నువ్వు తెచ్చేటప్పుడు ఈ మాట చెప్పాలా, తెచ్చేసిన తర్వాత ఇలా అయిన తర్వాత ఇదంతా చెప్తున్నావు. నేను 6 నెలలు నిద్రపోయిన మాట వాస్తవమే, కానీ నువ్వు తెచ్చి ఇప్పటికే 10 నెలలు అయిపోయింది. తెచ్చే ముందర నేను ఇలా తెద్దాం అనుకుంటున్నాను, మన చెల్లెల్ని ముక్కు చెవులు కోసేశారు, లేదంటే కరదోషణాలను చంపేశారు, అందుకని నేను వెళ్ళి వాళ్ళ ఆవిడ తీసుకొచ్చేస్తాను ఒక మాట మాతో చెప్పుంటే కనుక దానికి తగ్గట్టుగా మేము కూడా ఏదైనా సలహా ఇచ్చేవాళ్ళం, లేదు దానికి సిద్ధపడి ఉండేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నువ్వు ఈ రకంగా అడుగుతున్నావు. ఏదైనా ఇంకో పరాయి స్త్రీని తెచ్చి మన దగ్గర బంధించి ఉంచడం కానీ, పరాయి స్త్రీని వంచడం కానీ ఎంత కాకపోయినా కొంత తప్పే. అలాంటి సమయంలో వాడు రావడంలో తప్పేది లేదు. అందువల్ల
రాముడు చేసేటటువంటిది లక్ష్మణుడు చేసేటటువంటిది వాళ్ళు చేసింది న్యాయంగానే నాకు అనిపిస్తోంది. సరే, ఏదైతేనే నువ్వు తేవటం తెచ్చావు, ఆవిడ ఇక్కడ ఉంది, ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఆలోచన. నీకెందుకు నువ్వు నిశ్చింతగా ఉండు, హాయిగా తాగుతూ ఉండు, సుఖంగా ఉండు మందిరంలో, నేను చూసుకుంటా. పర్వతాకారం అయినటువంటి శరీరం నాది, ఆయన నోరు తెచ్చాడంటేనే 1,00,000 మంది నోట్లోకి వెళ్ళిపోతారు. నీకేం భయం లేదు, అందరినీ నేను చంపేస్తాను, ఎవరు కూడా మిగలరు. వాళ్ళని రాని, వాళ్ళు ఎలాగో సముద్రం దాటలేరు, రాలేరు. వచ్చిన తర్వాత నేను అందరినీ కూడా కేవలం కొన్ని గంటల్లోనే అందరినీ మొట్టు పెడతాను. దాని గురించి నువ్వే బాధపడకు, దాని గురించి సమస్యలాగా ఆలోచించుకో, అందరినీ నేను ఒక్కడే చూసుకుంటాను, ఏమి ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడైతే కుంభకర్ణుడు ఈ మాట మళ్ళీ అన్నాడో, అంటే నువ్వు చెప్పి తీసుకొస్తే బాగుండేదని వెంటనే రావణాసుడికి మళ్ళీ కోపం వచ్చి, నీ హితవులు వినడానికి నేను నిన్ను పిలవలా, ఇప్పుడు ఏం చేయాలో అది మాత్రం చెప్పంతే. ఇలా ఉంటుంది మాట వినని వాడి యొక్క మాట కానీ వాడి ఆలోచన కానీ ఇలా ఉంటుంది. పిలిచింది ఆలోచన చేయమని, అంటే ఆలోచన చేయాలంటే ఈయనకి ఇష్టం వచ్చినట్టుగానే చేయాలి. ఈయనకి ఇష్టం ఏమిటి? యుద్ధం చేయడం ఇష్టం. అందుకని మేమందరం యుద్ధం చేస్తామంటేనే ఇష్టం, అంతేగాని ఈ రకమైనటువంటి మాట మాట్లాడితే ఇష్టం ఉండదు. నువ్వు మంచి చేసావు చెడు చేసావు ఇవన్నీ నువ్వు చెప్పక్కర్లా, నాకు చెప్పాల్సింది ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఆన్ ది స్పాట్ మనం ఏం చేయాలో అది చెప్పంతే అన్నాడు. అన్నగారు చెప్పారు కదా, అలాగే యుద్ధమే చేద్దాం, నేను ఒక్కడిని చాలు, నువ్వేం దాని గురించి దిగుబడి నేను చేస్తాను అన్నాడు. ఇలా కుంభకర్ణుడు ఇంకా ఎప్పుడైతే రావణాసుడు కొంచెం ఆగ్రహించాడో మళ్ళీ సైలెంట్గా ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మరొక రాక్షసుడు అన్నాడు, అసలు లంకలోకి ప్రవేశించినటువంటి వాడు ఎవడు కూడా ఇంతవరకు ప్రాణాలతో తిరిగి వెళ్ళినట్టు ఎక్కడ కూడా చరిత్రలు లేదు, ఎవడు మిగలడు. మనం వాడిని వండిస్తామా, చంపేస్తాం. అందువల్ల రాముడు లక్ష్మణుడితో రాని, వానర సైనికుడితో రాని, ఎవడితో అయినా రాని, ఎవరితో వచ్చినా కూడా రాముడు మిగలడు. దానిలో ఆలోచనే వద్దు మీకు మహారాజా. అందుకని దాని గురించి ఆలోచించకండి, దాని గురించి భయపడేందుకు. వచ్చేవాడు నరుడు వచ్చేది వానరులతో, అందువల్ల భయమే లేదు. రెండో సంగతి, ఆవిడేదో మీకు గడువు ఇచ్చింది, ఇంకా 2 నెలల గడువు ఉంది అని చెప్పి మీరు బాధపడటం, మన్మథ తాపానికి గురి కావటం, ఇవన్నీ ఎందుకండి? బలవంతంగా వెళ్ళి బలవంతం చేసేయండి, అయిపోతుంది. ఇవాళే వెళ్ళి బలవంతం చేయండి. ఇప్పటిదాకానే మీరు అనవసరంగా వేచి ఉన్నారు, మీరు ఇవాళే బలవంతం చేయండి. బలవంతం చేస్తే ఆవిడ దారిలోకి వస్తుంది. అంతేగాని ఆడవాళ్ళకు ఒక్కోసారి సమయం ఇస్తే కనుక చాలా ఎక్కువ తీసుకుంటారు. అందుకని ఇవాళే మీరు ఆ కార్యాన్ని చేయండి, బలాత్కారం చేసేయండి, బలాత్కారం చేస్తే అయిపోతుంది అని చెప్పి వీరు సలహా ఇచ్చాడు. రావణాసురుడు అన్నాడు, చాలా గొప్పవాడు ఇలా, మంచి సలహా ఇచ్చావు, ఆ మాత్రం నాకు తెలియదు కాదు, మనం అదోడి చేసినవన్నీ ఇవే పనులు. రావణాసురుడు, నేను ఒకనొక సమయంలో ఒక ఇబ్బంది పడ్డా, సరే ఆ విషయం ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు సలహా ఇచ్చావు కదా, నీకు చెప్పాలని చెప్తున్నాను అని చెప్పాడు. ఈయన ఒకనొక సమయంలో ఈయన బ్రహ్మలోకం వెళ్ళాడు. బ్రహ్మలోకం వెళ్తే అక్కడ పుంజిక స్థల అనేటటువంటి అప్సరస, అనేక మంది అప్సరసలు తిరుగుతున్నారు, అలాగే ఆ అప్సరస కనపడింది దీనికి. కనపడంగానే ఆవిడ అప్సరసలు అంటేనే అందగత్తెలు. ఈయన ఆవిడని చూసి మోహించినటువంటి వాడు ఆవిడ వెనకాల పడ్డాడు. ఆవిడ ఏదో బ్రహ్మలోకానికి వచ్చాను నాయన, బ్రహ్మగారు ఉన్నటువంటి ప్రదేశం, ఇక్కడేమిటి నీ అసందర్భమైనటువంటి నీ మాటలని, లేదు లేదు నాకు ఇప్పుడే నువ్వు లొంగిపో అన్నాడు. లొంగ తీసుకున్నాడు, బలాత్కారం చేశాడు. ఆవిడ పూర్తిగా విస్త్రం చేశాడు, బలాత్కారం చేశాడు. ఏమీ చేయలేదు, ఎదిరించలేదు, ఊరుకుంది. తర్వాత ఈయన కూడా వచ్చింది బ్రహ్మలోకానికి, ముత్తాతగారిని కలవడానికి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. పక్కనే ఆవిడ ఉంది. అనుమానం వచ్చింది, చెప్పు ఉంటుందేమో బహుశా, ఎందుకంటే చేసింది ఘనకార్యం కదా, చెప్పు ఉంటుందేమో అని చిన్న అనుమానం వచ్చింది. బ్రహ్మగారు అడగనే అడిగాడు, ఒప్పుకున్నాడు. అప్పుడు చెప్పాడు బ్రహ్మగారు, ఇక నుండి నువ్వు ఏ స్త్రీనైనా ఆవిడ ఇష్టం లేకుండా బలాత్కారం చేసినా, ముట్టుకున్నా, బలాత్కారం చేస్తే నీ తల 10,000 ముక్కలై చచ్చిపోతావు అని. అందువల్లే నేను బలాత్కారం చేయలే, దాన్ని ఎప్పుడో చేసేవాడు నీ పని, నాకు తెలుసు ఈ మాత్రం. అందువల్లే నేను ఎప్పటికప్పుడు గడువు విధిస్తున్నా, రేపు ఎల్లుండి నెల 2 నెలలని. అందువల్ల బలాత్కారం చేయడం అనేటువంటి కుదిరే పని కాదు, ఎందుకంటే నేను చచ్చిపోతా బలాత్కారం చేస్తే. అందువల్ల మరొక సలహా ఏదైనా ఉంటాయి, అందువల్ల ఈ సలహా మాత్రం నాకు పనికిరాదు అని చెప్పి ఆ రాక్షసుడికి చెప్పి, ఇప్పుడు మీ అందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా అండి, భయంకరమైన మీ ఆయుధాలు తీసుకోండి, అన్నిటితో కూడా యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పి వీడు అన్న తర్వాత, ఎప్పుడైతే ఈ రాక్షసుడు కూడా ఇలా చెప్పాడో, ఇంకా మహాపార్షుడు, సుపార్షుడు, ఇలా మిగిలిన వాళ్ళందరూ అన్నారు, ఏదైనా సరే యుద్ధానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం, మీరు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడే, మీరు ఇప్పుడే అంటే కనుక ఇప్పుడే మేము సముద్రం దాటి
అవతల ఒడ్డుకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద యుద్ధం చేసేస్తాం, వాళ్ళు ఇక్కడ దాకా రావడం కూడా అనవసరం, మేము అక్కడికే యుద్ధం చేస్తామని చెప్పి యుద్ధోత్సాహంతో వాళ్ళందరూ చెప్పారు. విభీషణుడు మళ్ళీ అందరినీ ఆపన్నాడు, ఇది మంచి పద్ధతి కాదు, మంచి మాటలు కాదు మీరు చెప్పేది. అసలు సీతాదేవి మీకు ఒక స్త్రీగా కనిపిస్తోంది, నాకు ఆవిడ ఒక పెద్ద కాల సర్పంలాగా కనిపిస్తోంది. ఆవిడ చిరునవ్వు మిమ్మల్ని చాలా మోహింపజేస్తోంది, కానీ ఆ చిరునవ్వులోనే విషం దాగుంది అనిపిస్తోంది. రాక్షస వంశ నాశనానికి, లంకా నాశనానికి ఆవిడ మీరు ఎత్తుకొచ్చారు. అందువల్ల వానర సైన్యంలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప నాయకులు ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక ఆయన వచ్చి మనకి శాంపుల్ చూపించాడు, ఆంజనేయుడు అనే ఆయన వచ్చినప్పుడు చెప్పాడు, నాకంటే బలవంతులు చాలామంది ఉన్నారని. అందుకని ఎదుటివారి యొక్క శక్తి తెలుసుకోకుండా మీరు కేవలం వానరులు అని చెప్పి వాళ్ళ యొక్క శక్తిని తక్కువ అంచనా వేయదు. అసలు వాళ్ళ శక్తియుక్తులు ఏంటో తెలియాలి, మీకు ఏమీ తెలియదు. అలాగే నరులు అంటున్నారు, రాముడి గురించి లక్ష్మణుడి గురించి నీకు గతం ఏమీ తెలియదు. రాముడు బ్రహ్మాండమైనటువంటి అస్త్రశస్త్రాలు కలిగినటువంటి వాడు, గొప్ప గొప్ప గురువుల దగ్గర యుద్ధ విద్యనంతా కూడా నేర్చుకునేటువంటి వాడు. అందువల్ల రాముడిని ఎదిరించడం కానీ వానరులను ఎదిరించడం కానీ అంత గొప్ప విషయమే, అంత సాధారణమైనటువంటి విషయమే కాదు. మీరందరూ అనుకుంటున్నారు కుంభకర్ణుడు ఉన్నాడు, సుపార్శుడు ఉన్నాడు, ప్రశాస్తుడు ఉన్నాడు, ఎంతమంది పేర్లు చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ ఎవ్వరూ కూడా రాముని ముందర నిలవలేరు. అంతేకాదు మీకు దేవతల వల్ల, దానవుల వల్ల, గంధర్వుల వల్ల, యక్షుల వల్ల, వీరందరి వల్ల ఎటువంటి మరణం లేకుండా నువ్వు గొప్ప వరాన్ని పొంది ఉండవు అన్నయ్య. కానీ నరుల నుండి వానరుల నుండి నువ్వు అటువంటి వరాన్ని కోరుకోలేదు. అందువల్ల నీకు ఏదైనా ప్రమాదం అంటే పొంచి ఉందంటే నరుల నుంచి వానరుల నుంచి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళిద్దరి నుంచే వస్తుంది. అందువలన వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు. నీకు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వీళ్ళందరూ కూడా నీకు మంచి జరగాలని ఎవరు కూడా సలహా ఇవ్వట్లేదు. వీళ్ళందరూ కూడా నీ మెప్పుదల కోసం నీకు ఇలా చెప్తే బాగుంటుంది కాబట్టి అలా సలహాలు ఇస్తున్నారు. నేను నీ సొంత తమ్ముడు కాబట్టి నీకు సరైనటువంటి సలహా ఇస్తున్నాను. నేను చెప్పేది నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నువ్వు మాత్రం దీన్ని విను. ఆ రాముడిని ఎదిరించడం అనేటటువంటి సాధ్యమైనటువంటి విషయం కాదు. కరదోషణాదులు అనేటటువంటి 14,000 మందిని కొన్ని గడియల్లో చంపేశాడు. అంతేకాదు వాలి లాంటి మహాబలవంతుడిని ఎవరి గురించి అయితే నువ్వు భయపడ్డావో అటువంటి వాడిని ఒక్క బాణంతో సంహరించాడు. అందువల్ల ఎప్పుడు కూడా శత్రువు యొక్క శక్తియుక్తులు నువ్వు కూడా అంచనా వేసుకోవాలి. రాముడిని కేవలం సాధారణమైనటువంటి నరుడుగా నువ్వు భావించవద్దు, చాలా శక్తివంతుడు. అందువల్ల అందున ధర్మం ఆయన పక్షంలో ఉంది. ఆయన భార్యను నువ్వు తీసుకొచ్చావు. అందువల్ల అప్పజెప్పటమే సరైనటువంటి పని. అంతేగాని నువ్వు కనుక ఎప్పుడైతే సమస్యలోకి వెళ్తావో, ఇబ్బందుల్లోకి వెళ్తావో, దేవతలందరూ కూడా నీ యొక్క ఆగ్రహానికి గురి ఉన్నారు. ఇప్పటికే వాళ్ళెవ్వరూ కూడా నీకు సహకరించరు. అప్పుడు నిన్ను కాపాడేటటువంటి వాడు ఒక్కడు ఉన్నాడు. సమస్త దేవతలు ఒకటైపోతారు. వాళ్ళందరూ కూడా రాముడికే సహకరిస్తారు. నీకు సహకరించేవాడు ఎవడు ఉన్నాడు. ఎందుకంటే నీకు ఎవరితో కూడా మిత్రత్వం లేదు, అందరితో శత్రుత్వమే. ఉన్న ఒక్క మిత్రుడు ఎవడంటే వాలి. ఆ వాలి చచ్చిపోయాడు. అందువల్ల ఈ పరిస్థితిలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, ఇటువంటి పరిస్థితుల్లో కూడా సమంజసం కాదు. నీకు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా నువ్వు వినద్దు. అందువల్ల నా మాట విను. సీతను తీసుకెళ్ళి అప్పచెప్పేద్దాం, ఇచ్చేసి రాముడితో మైత్రిని చేసుకుందాం. రాముడు ఒప్పుకుంటాడు, శరణాగతులను ఆదరిస్తాడు. అందువల్ల ఆ పని చేద్దాం, కానీ ఈ పని వద్దు అని చెప్పి మళ్ళీ ఈయన హితోక్తులు చెప్పాడు. రావణాసురుడు ఏం మాట్లాడలా. ఇంద్రజిత్తులు ఇచ్చాడు, వాళ్ళ అబ్బాయిలు ఇచ్చన్నాడు, అసలు నువ్వు బాబాయివి ఈ రాక్షస వంశంలో ఎలా పుట్టావో నాకు అర్థం కావట్లేదు. పనికిరాని వాళ్ళు మొట్టమొదటి వాడు ఎవడన్నాడంటే నువ్వే ఇంటావు. అసలు మనమంతా కూడా ఎంత ధైర్య పరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళం. నేను ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు గదగదలాడిపోయాడు నాతో యుద్ధం చేయలేక. ఆ ఇంద్రుడిని పట్టేసుకుని ఇక్కడికి తీసుకొస్తే చివరికి బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి వదిలేయమని బతిమలాడుకుంటే ఆ ఇంద్రుడిని పంపించాం. ఐరావతాన్ని అక్కడి నుంచి ఒక్కసారి విసిరి కొడితే ఐరావతం నేను విసిరినటువంటి విసురుకి తగిలినటువంటి దెబ్బకి మదవెక్కిపోయి దేవతలందరినీ కూడా చంపేసింది. అందువల్ల అటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి వాడు నేను ఒక్కడే కాదు, కుంభకర్ణుడేటువంటి వాడు బాబాయ్. ఇటువంటి వాళ్ళందరూ ఉండగా నువ్వు చేతగాని మాటలు మాటికి తీసుకెళ్ళి అప్పచెప్దాం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. మా నాన్నకి నచ్చింది, ఆయన తెచ్చుకున్నాడు, తప్పేంటి? అందువల్ల నువ్వు రాక్షసుడు అయ్యుండి, ఇటువంటి రావణుడి యొక్క తమ్ముడు అయ్యుండి ఇటువంటి మాటలు నువ్వు ఎందుకు పలుకుతున్నావో నాకు తెలియట్లేదు. నీకు భయం ఉంటే ఉండొచ్చు కాక,
మమ్మల్ని అందరినీ కూడా మేము చాలా ధైర్యవంతులం, మా ధైర్యాన్ని నాశనం చేయించడం, ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ రాముడు శత్రువులకి శక్యంగా అనేటువంటి వాడు, చాలా పరాక్రమవంతులు, ఇవన్నీ చెప్తావేంటి? ఇక్కడ లేరా పరాక్రమవంతులు? నేను లేనా? కుంభకర్ణుడు లేడా? మహాపార్షుడు లేడా? వజ్రధనుష్ఠుడు లేడా? ఎంతమంది ఉన్నారు? దేవతలందరినీ కూడా ముప్పలిప్పులు పెట్టినటువంటి వాళ్ళం. మమ్మల్ని అందరినీ వదిలేసి రాముడే ఉన్నాడు అని చెప్పి రాముడికి భయం చేస్తావేంటి? అందుకని నువ్వు మాట్లాడేటువంటి మాట ఏది కూడా సరైనటువంటిది కాదు, నువ్వు చెప్పేటటువంటి విషయాలు ఏవి సరైనవి కాదని చెప్పి ఇంద్రజిత్ చెప్పాడు. విభీషణుడు అన్నాడు, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకు ఏం మాట్లాడాలో తెలియదు, నా లెక్కలో నువ్వు ఇంకా పిల్లాడినే, నీకేమీ తెలియదు. మీ అమ్మ ఎవరో ఆవిడని ఇచ్చాడా? ఆవిడ తేవడం తప్పు కాదని నువ్వు చెప్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మీ అమ్మ మీద కానీ మిగిలిన వాళ్ళ మీద కూడా నీకు ఏమాత్రం గౌరవం లేదు. మీ నాన్న ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకురావచ్చా? తప్పు కదా. అయినా నా దృష్టిలో నువ్వు ఇప్పటికీ చిన్నపిల్లాడివి. అందుకు నువ్వు మాట్లాడేటటువంటి అధికారం కానీ మాట్లాడేటటువంటి శక్తియుక్తులు కానీ నీకు లేవు. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య గురించి నీకు అర్థం కావట్లేదు. అందువల్ల తండ్రి చేసినటువంటి పనిని నువ్వు ఒక కొడుగ్గా నువ్వు వ్యతిరేకించాలి అటువంటి పని, కానీ నువ్వు సమర్థిస్తున్నావు. నువ్వు చేసేటటువంటిది చాలా తప్పు పని. రాముడు యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. బ్రహ్మాండమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి, నువ్వు చేసేదంతా మాయాయుద్ధం, ఆయన చేసేదంతా చాలా గొప్ప అస్త్రశస్త్రాలతో చేసేటటువంటి యుద్ధం. అందువల్ల నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడద్దు, నేను చెప్పేదానికి అడ్డు రావద్దు, నువ్వు చిన్నపిల్లవాడి, నువ్వు కూర్చో అని చెప్పాడు. ఎప్పుడైతే ఇంద్రజిత్తును కూడా అలా మాట్లాడి కూర్చోబెట్టాడో ఇప్పుడు రావణాసుడికి చాలా కోపం వచ్చి ఆయన అన్నాడు, అసలు నీలాంటి వాడిని పక్కన పెట్టుకున్నందుడు నా తప్పది. ఎందుకంటే సాధారణంగా అన్నదమ్ములు ఎలా ఉంటారు, వారి స్వభావాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది నా బాగా తెలుసు. ఎప్పుడైనా అన్నగారు వృద్ధిలోకి వస్తే కనుక తమ్ముడు ఏడుస్తుంటాడు వెనకాల, వాడికి వృద్ధిలోకి రాలేక, వాడికి చేతగాక. నేనుండగా నువ్వు ఎప్పటికీ రాజువు కావు, నేనుండగా నువ్వు ప్రభువు కావు, నాలాగా నువ్వు ఎప్పుడు కూడా ఈ గొప్ప ఐశ్వర్యాన్ని కానీ ఈ రాజ్యాధికారాన్ని కానీ నువ్వు అనుభవించలేవు. అందుకని పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నావు. అందుకే ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నావు. నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు, లేదంటే పో. అంతేగాని ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నిరుత్సాహపరిచి వాళ్ళందరికీ లేనిపోని భయాలు కల్పించి ఈ రకంగా చేతగాని చవట్లాగా మాట్లాడటం మాత్రం ఇంత మాత్రం మంచిది కాదు. అందువల్ల నీకు విషయాన్ని చెప్తున్నాను. నువ్వు పూర్వం ఒక ఏనుగుని తీసుకెళ్ళి బంధించారట. అప్పుడు ఏనుగు ఆ బాధలో ఇటు కొన్ని మాటలు చెప్పిందా. ఆ ఏనుగు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను కొంతమంది వేటగాళ్ళ చేత బంధింపబడ్డాను, వాళ్ళు కొన్ని అస్త్రశస్త్రాలతోటి మాయోపాయం చేత నన్ను బంధించారు. అయినా కూడా ఇది వాళ్ళ నేర్పడతనం కాదు, నాకు ఈ సహచరులుగా ఉన్నటువంటి ఏనుగులే నేను ఇట్లా పట్టుబడేలా చేశాయి అని చెప్పి ఆ ఏనుగు వెలుగుంచింది. అందువల్ల నాకు శత్రువు అంటే రాముడు కాకపోవచ్చు, ఎందుకంటే రాముడు భార్యను తీసుకొచ్చాడు కాబట్టి రాముడు నా మీద యుద్ధానికి వస్తున్నాడు. కానీ రాముడు నాకు శత్రువు కాదు. అసలు శత్రువు ఎవడైనా ఉన్నాడంటే వాడు నువ్వే. ఎందుకంటే పక్కనే కూర్చుని ఇటువంటి విషపు మాటల్ని నూరిపోస్తున్నావు, ఇటువంటి భీతిని అందరికీ కలగజేస్తున్నావు. నీకు భయం ఉంటే నువ్వు ఒక్కడి సైడ్ అంటే కూర్చో, పర్వాలేదు, నువ్వు యుద్ధం చేయకు. ఇక్కడ ఎంతోమంది యుద్ధం చేద్దామని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నువ్వు చెడగొడుతున్నావు. మా అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అందువల్ల నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు ముందరి నుంచి చూస్తున్నా ఎంతసేపు రాముడిని పొగుడుతున్నావు. ఇక్కడ కూర్చుని నా రాజ్యంలో కూర్చొని రాముడిని పొగుడుతున్నావు అంటే నాకేదో అపకారం జరిగితే, నేను నాశనం అయిపోతే రాజ్యాధికారాన్ని నువ్వు కోరుకుంటున్నావు, నా కుర్చీ ఎక్కాలని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు. అందువల్ల నిన్ను మాత్రం సహించడం అనేటువంటిది చాలా తప్పు. వేరే వాళ్ళు కనుక ఈ మాటలన్నీ మాట్లాడుంటే కనుక ఈ పాటికి ఎప్పుడో చంపేసేవాడిని. నువ్వు తమ్ముడు కాబట్టి నిన్ను ఆ పని చేయట్లేదు, నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి విభీషణుడిని రావణాసురుడు అన్నాడు. ఎప్పుడైతే ఇంద్రజిత్తు అలాగే మాట్లాడుతున్నాడు, రావణాసురుడు ఎంత తాను ప్రయత్నించినా కూడా అదే రకమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. విభీషణుడు వెంటనే అదే క్షణంలో ఆ సింహాసనం నుంచి లేచి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎప్పుడైతే ఈయన వెళ్ళిపోయాడో ఈయన వెనక ముగ్గురు రాక్షసులు వాడు కూడా ఆకాశంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ విభీషణుడు ఆకాశంలోంచి అన్నాడు, గాలిలో ఉండి అన్నాడు, నువ్వు నాకంటే పెద్దవాడివి, అందువల్ల నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడచ్చు, నువ్వు ఏదైనా నచ్చినాను, నువ్వు తిట్టచ్చు, కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, పెద్దవాడి కాబట్టి అధికారం ఉంది. అయినా కూడా నువ్వు చెప్పే అధర్మ వచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నేను వెళ్ళాను. నువ్వు నన్ను 2 మాటలు తిట్టు, నేనేం అనను, కానీ నువ్వు మాట్లాడేదంతా కూడా అధర్మమే. ఎవరో పరాయి స్త్రీని తీసుకొచ్చి నేను అనుభవించాలి,
లేదంటే ఆవిడని అప్పచెప్పను అనే మాటలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా అధర్మం. అందువల్ల దాన్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకోను. నీ ముచ్చట కోసం, నీ ఇచ్చకాల కోసం, నీ ఇష్టాన్ని దక్కించుకోవడం కోసం, నువ్వు ఇచ్చేటటువంటి పావుల కోసం బోల్డ్ మంది నీకు ఇష్టమైనటువంటి మాటలు చెప్తారు. కానీ నేను మాత్రం అలా చెప్పను. ఎందుకంటే నువ్వు నా అన్నవి. ఎందుకంటే నీకు నాకు ఉన్నటువంటిది రక్త సంబంధం. అందుకే నేను ఇన్ని రకాలుగా నీకు చెప్పాను వద్దు అని. అయినా కూడా నువ్వు వినట్లేదు. అందువల్ల ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు. అందువల్ల నాకు తోచినటువంటిది నీకు చెప్పాను. నువ్వు దాన్ని దేన్ని ఒప్పుకోలేదు. నీ ఇష్టం. ఇప్పుడు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను నీ దగ్గర ఉండటం ఎట్టి పరిస్థితిలో కుదరని పని. ఎందుకంటే నీకు నాకు ఆలోచనలు ఎప్పుడు కూడా కలవవు. ఈ రకమైనటువంటి ఆలోచనలని, ఈ రకమైనటువంటి ధర్మాన్ని నేను పక్కన ఉండలేను. అందువల్ల నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇంకా నువ్వు నీ దారి నువ్వు చూసుకో. ఎప్పటికైనా సరే నా తోడబుట్టినవాడివి కాబట్టి, నాకంటే అగ్రజుడివి కాబట్టి నువ్వు బాగుండాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికైనా ధర్మాన్ని నీకు తెలుసు, ధర్మం ఏదో నీకు తెలుసు, నీకు తెలియదని కాదు, నాకంటే గొప్పవాడివి నువ్వు, నీకు ధర్మం ఏదో తెలుసు. ఆ ధర్మాన్ని పట్టుకో. ధర్మాన్ని పట్టుకుంటే అందరూ కూడా సౌఖ్యంగా ఉంటారు. లేదంటే ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నావా, నువ్వు ఉండవు, ఈ రాక్షస సేన ఉండదు. నాకు అటువంటి పరిస్థితిలో నీ పక్కన ఉండటం ఇష్టం లేదు అని చెప్పి ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. శ్రీ కాంతాయ కళ్యాణ నిధి అనేది దినం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.